పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభవందనాలు చెల్లించచ్చు ఉన్నా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మరి సమయంలో ఉపవాస ప్రార్థనా సమయము. ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఫలించాలి అని, మనం చేసే మొర్ర దేవుని సన్నిధికి చేరాలి అని, చేరిన తర్వాత ఆ ఫలము ఆ ఫలితము మనం అనుభవించాలని మనము దేవుని పాదసన్నిధిలో కనిపెట్టడానికి తీర్మానం చేసుకున్నాం. మంచిది. తీర్మానం చేసుకున్నప్పుడు ఈ తీర్మానాన్ని మనము నిశ్చయముగా దేవుడు ఇస్తాడనేటువంటి హృదయముతో మనం తీర్మానం చేసుకోవాలి. సరే, మేము తీర్మానం చేసుకునే ప్రార్థన చేస్తున్నామండి, తీర్మానం చేసుకునేది ఉపవాసం ఉంటున్నాం, ఆ మంచి సమర్పణ జీవితంతోనే కదా మేము మరి వాక్యం కూడా వింటా ఉన్నాం. కానీ మాకు బాధలు ఎక్కువైపోతున్నాయి, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, శోధనలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి పలు విధాలుగా బాధపడుతూ ఉన్నారు. ఈ బాధ అసలు నిజ క్రైస్తవునికి ఎందుకు కలుగుతుంది? నిజంగా భక్తి చేసేవానికి శ్రమ ఎందుకు వస్తుంది? నిజంగా భక్తి చేసేవానికి బాధ ఎందుకు వస్తుంది? నిజంగా భక్తి చేసేవానికి మరి శోధనలు ఎందుకు వస్తున్నాయి అని మనం చూసినప్పుడు, ఆది కాలం నుండి కూడా ఆది భక్తులు శోధింపబడి దేవుని ఆశీర్వాదం దీవెనలు శోధనలో జయించి పొందుకున్నట్లుగా మనం అనేక సార్లు మనం ధ్యానం చేశాం. ఈ సమయంలో ఒక వాక్యం చదివి మీకు వినిపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రండి, యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చెట్టును పోల్చి మాట్లాడుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలు. ఇక్కడ రెండవ భాగాన్ని ధ్యానం చేసుకు. రెండవ వచనంలో 2వ లైన్లో నుండి మనం చదువుకుందాం. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మంచిది బిడ్డలారా, ద్రాక్షవల్లి నేను, తీగల వీరడు ప్రభువారు చెప్పారు. అది మనం వెలుగుదాం. ద్రాక్షవల్లి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తీగలడు మనం తీగలుగా ఉన్నాం. ఆ ద్రాక్షవల్లికి తీగలు ఏ విధంగా చుట్టుకుని ఉంటాయో అలాగనే తీగలైనటువంటి మనము ప్రభు యేసుక్రీస్తు అయినటువంటి ద్రాక్షవల్లికి అంటగట్టబడాలని మనకు తెలుసు. ఈ విధంగా అంటగట్టబడి సాగిపోయేటప్పుడు ఒక్కొక్కసారి ఈ తీగ కొన్ని ఫలించే తీగలు ఉంటాయి, ఫలించని తీగలు ఉంటాయి. మరి ఎట్లా ఏం చేయాలి? మరి తండ్రి కోరుచూ ఉన్నాడు, నా పిల్లలు ఇవి నా తీగలు ఫలిస్తున్నాయి, కానీ ఫలించుచున్నటువంటి తీగలలోనే కొన్ని ఫలించిన తీగలు కూడా ఉన్నాయి. ఆ ఫలించిన తీగలు ఏం చేయాలి? నా పిల్లలు బహుగా ఫలించాలి, బహుగా అభివృద్ధి చెందాలి, బహుగా దీవింపబడాలి, మరి ఎక్కువగా ఫలించాలని చెప్పి దేవుడు కోరుచూ ఉన్నాడు. బిడ్డలారా, దేవుడు కోరుచున్నది ఎందుకనగా మన బహుగా మరి ఎక్కువగా మనం ఫలించాలని. ఫలించినప్పుడు ఏం చేస్తా? ఫలించాలంటే ప్రభు ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ, మనం చదువుకుందాం. మరి ఎక్కువగా ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని మరి ఎక్కువగా ఫలించాలి, దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. తండ్రి ఆశ ఏమిటి? పరమ తండ్రి ఆశ ఏమిటి? దేవుని యొక్క ఆశ ఏమిటి అని మనం చూస్తే మరి ఎక్కువగా ఫలించాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. అందుచేతనే ప్రజ్ఞానంలో అంటాడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్మంటాడు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనేమో. అదే వాక్యానికి ఇక్కడ తీసుకుని వస్తే ఏమంటున్నాడంటే, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. భాస్కర్, మేము ఫలించేది సరిపోదా? మేము చేసే భక్తి సరిపోదా? ఏమంటే తండ్రికి ఏదో కొన్ని మార్కులు పిల్లలు
మార్కులతో పాస్ అయిపోయారంటే తండ్రికి ఏం సంతోషం ఉంటుంది? అరే ఇంకెక్కువ రావాలి, నీకు మార్కులు వచ్చేసరికి ఎక్కువ రావాలి, లేకపోతే యాఫర్లకి ఎక్కువ రావాలి, యాన్యువల్కి ఎక్కువ మార్కులు రావాలని చెప్పి తండ్రి ఏ విధంగా కోరతాడో అలాగనే పరమ తండ్రి కూడా నన్ను కోరేది ఏమిటంటే, ఇదిగో నువ్వు మరీ ఎక్కువగా ఫలించవలనని పనికి రాని తీగలను తీసివేయించ ఉన్న దేవుడై ఉన్నాడు. అందుచేత బిడ్డలారా, పనికి రాని తీగలేంటి మనలోని? పనికిరాని తీగలను మనం చూసినప్పుడు ఒకసారి అబ్రహాము జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. అబ్రహాము ఫలించాలి అంటే దేవుని వార్తను విన్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క వాక్కును అందుకున్నాడు. అందుకున్నటువంటి వాడు ఫలించాలంటే కొన్ని తీసేయమంటున్నాడు. ఏమేమి తీసేయాలి అబ్రహామా అంటే 12వ మనం చదివినప్పుడు, అబ్రహామా నీ దేశము నుండి నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ దేశాన్ని తీసి పక్క పెట్టాలి. మొత్తం మీద ఈనాడు దేశం మీద అభిమానం ఎక్కువైపోతుందండి. దేశం మీద మన దేశం ఇది కాదు కదా. మన దేశము పరలోకము, నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడినని మనం పాడతామే, కానీ మన దేశం ఇది కాదు. అందుచేత ఏమి తీసేయాలంటే ఈ దేశం మీద ఆశ, వాంఛ, కోరికలన్నీ మనం తీసేయాలి. ఎందుకు? మరి ఎక్కువగా ఫలించడానికే. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేతును. ఈ అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు పనికిరాని తీగది. నువ్వు దేశం 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 అనుకుని ఈ దేశంలో ఉంటే ఆ దేశం నువ్వు చేరలేవు. వాగ్దత్త దేశం నువ్వు చేరాలి, వాగ్దాన దేశం నేను ఇచ్చే దేశము నువ్వు చేరాలి. చేరాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ దేశాన్ని నువ్వు తీసేయాలి. అది పనికిరాని తీగే అని నేను దాన్ని మీకు వ్యాఖ్యానం చేసి చెప్తూ ఉన్నాను. రెండవది, దేశాన్ని తీయమంటున్నాడు. ఇంకేం తీశారు? పనికిరాని తీగే బంధువుల యొద్ద విగ్రహార్థికులు కదా. వారితో ఉంటే ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ ఆచారం చేయి, ఆ ఆచారం చేయి, ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు ఈ ఆచారం చేయాలి, పెళ్లికి వెళ్ళినప్పుడు ఈ ఆచారం చేయాలి, అల్లుడు వచ్చినప్పుడు ఈ ఆచారం చేయాలి, లేదా కోడలు వచ్చినప్పుడు ఈ ఆచారం చేయాలి అని చెప్పేసి కార్యక్రమం జరిగినట్టు ఇది చేయాలి, అది చేయాలని చెప్పేసి ఈ బంధువులందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారు కొంతమంది ప్రభువుని నమ్ముకోవాలి, వారికి తెలవదండి, వారు తెలియక చెబుతారు. నువ్వు వారితోనే సహవాసం చేసి అదే ప్రాముఖ్యం అనుకుంటే నువ్వు బహుగా ఫలించలేకపోతావు. ఫలిస్తున్నావు మంచిదే, ప్రభులో ఉన్నావు, ప్రభు సన్నిధిలో ఉన్నావు మంచిదే, ఆరాధనకు వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, దేవునికి చేయవలసినంత ప్రేమించవలసిందిగా ప్రేమిస్తున్నావు. కానీ ఈ బంధువులు ఆ ప్రేమ నుండి వెనకలాగేస్తారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నువ్వు బహుగా ఫలించాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు రెండవదిగా నీ బంధువులను నువ్వు ఆ పనికిరాని తీగ వలె దాన్ని తీసి పారవేయాలి. నీ తండ్రి ఇంట నుండి నీ తండ్రి ఇల్లు. ఎందుకు నీ తండ్రి ఇల్లు? నీ తండ్రి ఇల్లు విగ్రహాల సంబంధమైన ఇల్లు. ఆ విగ్రహాల సంబంధమైన ఇంటిలో ఉంటే నువ్వు భక్తి చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంటున్నది. అందుచేత నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరాలి. కనుక తీగ ఫలించాలి అంటే ఆ తండ్రి ఇల్లు అనేది కూడా కట్ చేయాలి. కట్ చేస్తే ఫలిస్తావు. కట్ చేస్తే ఇప్పుడు ఫలిస్తున్నావు, అప్పుడు బహుగా నువ్వు ఫలిస్తావు, మరి ఎక్కువగా నువ్వు ఫలిస్తావని దేవుని యొక్క వాక్యం, మూల వాక్యంలో మనము చూసి ఉన్నాము. మంచిది రండి, నువ్వు తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళినట్లయితే, దాని మీదే మనసు పెట్టుకున్నట్లయితే నువ్వు నా కొరకు బహుగా ఫలింతావు. ఫలింపంటే నాడు లోకంలో ఏదో భోగభాగ్యాలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు ఇవే ఫలింపు అనుకుంటున్నారు. ఇవి తాత్కాలిక ప్రకృతి సంబంధమైనవి, ఇవి ఇహలోక సంబంధమైనవి. దాని మీద కాదు బిడ్డలారా, మనం దేని మీద ఆశ కలిగి ఉండాలనగా, ఇది చూపించే దేశము, నేను ఇవ్వబోయే దేశము, దాని మీద మనకున్నప్పుడు మరి ఎక్కువగా మనం ఫలిస్తాం, దేవుని కొరకు ఫలిస్తాం, ఈ భూలోకములో మనము ఆశీర్వదింపబడతామని ఈ మాటను బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ఆ విధంగా ఫలించడానికి ఉద్దేశించినటువంటి అబ్రహాము సమస్తను విడిచిపెట్టి వచ్చాడు. విడిచిపెట్టి వచ్చిన తర్వాత సాగుచూ ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయిన తర్వాత ఆశీర్వదింపబడ్డాడు అతడు. అంత మాత్రమే కాదు, తన దాసి అయిన హాగరును పంపేసిన తర్వాత మరీ ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. ఫలించాడు, ముందు ఫలించలేదు అనడం లేదు, ఫలించాడు, దేవుని మాట్లాడాడు, అతడు ఫలించాడు.
కానీ ఇప్పుడు రెండవదిగా మనం బహుగా ఫలించాలి అంటే ఇట్రా ఆ హాగరు దాసి అయిన హాగరు నా కుమారుడితో వారసుడు కాడు, నువ్వు ఆమెను పంపించేయాలి అన్నప్పుడు ఇప్పుడు అబ్రహాముకు పంపించడం ఇష్టం లేకపోయినా ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, ఫలింపు ఉండాలి అంటే ఇప్పుడు హాగరును కట్ చేయాలి. అంచేత అంటున్నాడు, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించున్నట్లు పనికిరాని తీగను తీసివేతును. కనుక పనికిరాని తీగ, ఈ పనికిరాని తీగను కట్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే కట్ చేశాడో ఆ ఇంటిలో ఫలింపు కలిగినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఆశీర్వదింపబడినటువంటి వాడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు ఫలింపు పొందాడు, ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు, ఇస్సాకు వారసుడయ్యాడు. లేకపోతే ఆ ఇస్మాయిలును కూడా కట్ చేయకపోతే, రెండోది ఇస్మాయిల్ని కట్ చేశాడు. ఇస్మాయిల్ని కట్ చేయకపోతే నేనే వారసుని ఉంటాడు కదా, అందుకని ఇస్మాయిల్ను కూడా కట్ చేయవలసి వచ్చింది. కనుక చెట్టు అనేటువంటి అబ్రహాము అతడు ఫలిస్తూ ఉన్నాడు. మరి ఎక్కువగా ఫలించాలి అంటే కట్ చేయాలి, కట్ చేస్తున్నాడు. ఇష్టం లేకపోయినా ఈనాడు కూడా దేవుని పిల్లలకు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళ దూరం పెడతామా, వాళ్ళు నా కార్యక్రమాలు దూరం పెడతామా, వాళ్ళు నాకు నిన్నో ఆదుకున్నారు, ఎంతో ఆదరించారు, ఎంతో పైకి తీసుకొచ్చారు, ఆయన సెలవులేందే ఏమి జరగదు బిడ్డలారా. ఆయన సెలవైంది కనుక వాళ్ళ ద్వారా నేను ఆనాడు పైకి తీసుకుని వచ్చాడు. పైకి తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు పైకి తీసుకొచ్చిన వాడినే చూడాలి కానీ వచ్చిన వ్యక్తిని చూడకూడదు. దీనికి మీకు అర్థమైనట్లుగా చెబుతాను. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఊరిలోనికి వెళ్ళి యేసుని గురించి సాక్ష్యం చెప్పింది. ఊరు వారందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అంటారు, అమ్మా ఇక మీదట నీ మాటను బట్టి కాక ఇదిగో మా మట్టుకు మేము ఆయన మాటలు విని నిజముగా ఆయన లోక రక్షకుడని మేము రూఢిగా నమ్ముచున్నామని చెప్పి వారిని నమ్మారు. అంతేగాని సమరయ స్త్రీ తీసుకొచ్చింది, ఆమె కూడానే ఉంటాం, ఆమెతోనే తిరుగుదాం, అయ్యయ్యో ఆమె లేకపోతే ఎలాగా, అయ్యయ్యో ఆమె మాటనే మేము గట్టిగా పట్టుకుంటాం. స్టార్టింగ్లో వచ్చినప్పుడు పట్టుకున్నావు, వచ్చిన తర్వాత యేసయ్య మాట మాత్రమే పట్టుకోవాలి. అందుచేత అటువంటప్పుడు మాత్రమే బహుగా ఫలిస్తాం అని చెప్పి దేవునికి మరి ఎక్కువగా ఫలిస్తామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత నీకు ఇష్టం లేకపోయినా, నీకు కష్టమైనా, నీకు బాధ అయినా ఆమెతో కలిసి ఉన్నాడండి, కలిసి ఉన్నాడు. శరీరం అయిపోయింది, ఆమెతో ఏకమైపోయాడు. హాగరుతో ఏకమైపోయినప్పటికనే అది కట్ చేయాలని దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా సారాయి చెప్పినప్పుడు ఆ విధంగా చేశాడు. కనుక దైవ ప్రేరేపణతో చెప్పినప్పుడు మనం తప్పనిసరిగా వినవలసి ఉంటుంది. కొన్ని విషయాలు భార్య చెప్పినప్పుడు కూడా వినాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నీ భార్య చెప్పినది ఎల్లను చేయమని కూడా దేవుడు మాట్లాడిన మాట ఒక సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము. అంచేత ప్రియ బిడ్డలారా, దైవ గ్రంథంలో చెప్పిన ప్రకారముగా మనం ఫలిస్తున్నాము కనుక మనకు కటింగులు ఉంటాయి. తీగను తీసివేస్తూ ఉంటాడు, దాన్ని కత్తిరించేస్తూ ఉంటాడు. ఫలించే తీగలో ఫలించినది ఉన్నది. ఫలించే కుటుంబంలో ఫలించినటువంటి ఇస్మాయిలు, హాగరు ఉన్నారు కనుక వాళ్ళిద్దరిని తీసివేసినప్పుడు అబ్రహాము మరి అధికముగా ఆశీర్వదింపబడ్డాడు, మరి అధికముగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంచేత ప్రియ బిడ్డలారా, మనము కూడా ఇష్టమైన వారు, ఇష్టమైనటువంటి వస్తువు, ఇష్టమైనటువంటి మరి ఏదైనప్పటికీ అది దేవుడు చెప్పాడు కనుక దాన్ని తీసివేయాలంతే. ప్రభుకి ఇష్టమా లేదా చూడు. ఈ పనికిరాని తీగలు నాలో ఉండడం ప్రభుకి ఇష్టమా అని మనం పరిశీలించుకోవలసి ఉన్నది. అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ఫలింపు ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంత ఫలిస్తుంటే కటింగ్ చేసేటప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది, శ్రమ కలుగుతూ ఉంటుంది. పూర్వకాలం సామెత ఉండేది, దున్నే ఎద్దునే కొడతారు కానీ దున్ననెద్దుని ఎవరో కొట్టరు. కాసే చెట్ల మీదే రాళ్ళు విసురుతారు కానీ కాయని చెట్ల మీద ఎవరు రాయి బండలు విసరరు. అలాగనే
నువ్వు ప్రభు కొరకు ఫలిస్తున్నావు కనుక ఆ కట్ అన్నది ఉంటుంది, అది నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే. ఇప్పుడు హాగరు వెళ్ళిపోట కట్ చేయుట అబ్రహాం యొక్క దీవెన కొరకే, ఇస్మాయిల్ను కట్ చేయుట అబ్రహాం యొక్క దీవెన కొరకే అని చెప్పి ఈ యొక్క ద్రాక్షవల్లి తీగలను బట్టి వాక్యాన్నించి మీకు సెలవిచ్చుచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పేతురుతో కూడా చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. వారు దోణులు కడుక్కొనుచూ ఉండగా, వలలు వేయిచూ ఉండగా, రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నప్పుడు వారు సమస్తమును విడిచి ఆయనను, వారు తమ దోణులు విడిచి ఆయనను వెంబడించారని వ్రాయబడి ఉన్నది. సరే, దోణులు విడిచిపెట్టారు. విడిచిపెట్టి ప్రభుని వెంబడించిన తర్వాత పేతురు అంటాడు, ప్రభువా మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించుచుంటిమి అని యేసు ప్రభుతో చెప్తే, యేసు ప్రభు కాదనలేదు. విడిచిపెట్టడం ద్వారా మీకు ఇహలోకములో హింసలతో పాటు పరలోకములో నూరంతలుగా ఆశీర్వాదం. విడిచిపెట్టిన వారికి కొన్ని హింసలు వస్తాయి. అది కట్, తీగను కట్ చేయుట. మూల వాక్యంలో మనం చూసాం, తీగను కట్ చేయుట. ఆ విధంగా కొన్ని హింసలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు వస్తాయి. కానీ అది బహుగా మరి ఎక్కువగా ఫలించిన వ్రాయబడి ఉన్నది. నేను యూట్యూబ్లో దేవుని వాక్యాలు ఎక్కువ చూస్తూ ఉంటాను, లేకపోతే పాటలు వింటూ ఉంటాను. విన్నప్పుడు ఒక చెట్టు ఆ కొమ్మలన్నీ కట్ చేసేసారు అన్నీ, కానీ దాని నిండా కాయలు వేలాడుతున్నాయి, మామిడికాయలు. కొమ్మలు ఏమి ఇంత లావు ఉన్నాయి, ఆకులు తక్కువ ఉన్నాయి, కాయలు వేలాడుతున్నాయి. ఏమిటని చెప్పి అది ఒకసారి ఓపెన్ చేస్తే ఆ రైతు ఏం చేశాడంటే ఆ కొమ్మలన్నీ కోసేసాడట, కట్ చేసాడట. ఆ కొమ్మలన్నీ కట్ చేసేసి అది అలాగే ఉంచితే దానికి ఉన్నటువంటి చిన్న చిన్న కొమ్మల ద్వారా ఎక్కువ కాయలు కాసింది అది. అందుచేతన అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. నేను గమనించి వాక్యంలోకి వచ్చినప్పుడు ఏమంటాడు? ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేసినప్పుడు నేను బాధ కలిగిన, కష్టం కలిగిన, నువ్వు బహుగా ఫలిస్తావు, బహుగా నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ ప్రార్థన బహుగా ఫలిస్తుంది. నీ ప్రార్థన చేసిన వెంటనే నీకు సమాధానం వస్తుంది బిడ్డ. దేవుడు ప్రత్యక్షమవుతాడు నీకు. దేవుడు ప్రత్యక్షత నీకు కలుగుతున్నది. దైవ దర్శనం నీకు కలుగుతూ ఉన్నది. దేవుని వాక్యం ద్వారా వాక్య ప్రత్యక్షత నీకు కలుగుతూ ఉన్నది. అందుచేత దేవునికి ఉపయోగం లేనివన్నీ తీసేయాలి. దేవునికి ఉపయోగం లేని కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేమిటనగా, మొట్టమొదటిగా దేవునికి ఉపయోగం లేనిది కోపపడుతూ ఉంటారు. ఈనాడు కోపం ఎక్కువైపోయిందండి. భార్య మీద భర్త, భర్త మీద భార్య. ఏమన్నా పనికొచ్చేదా అది? నువ్వు ఫలిస్తున్నావు, ప్రభుకు మంచిదే, ఫలించట్లేదని చెప్పడం లేదు, ఫలిస్తున్నావు. కానీ ఆ కోపం అన్నది ఏమైనా నీ యొక్క భక్తికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఆయన పేరు సమాధానకర్త. ఈనాడు సమాధానపరచరండి. ఇక్కడ మాట వాళ్ళకి చెప్తారు, వాళ్ళ మాట వీళ్ళకి చెప్తారు. ఏం సమాధానం వస్తుంది అక్కడ? అది గలిబిలి తయారవుతుంది. అందుచేత దేవుడు సమాధానకర్త కనుక నీ కోపం తీసివేసుకుని నువ్వు సమాధానంగా ఉండవలసి ఉన్నది. కక్ష, ఒకరి మీద ఒకరు దొరుకుతావులే నాకు, అది కట్ చేయాలి. ఆ తీగ కట్ చేయాలి. నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నావు, ప్రభు కొరకు ఫలిస్తున్నావు, ప్రభు పని చేస్తున్నావు, ప్రభు కార్యంలో ఉన్నావు, పరిచర్యలో ఉన్నావు, ఆయనకి ఇచ్చుటలో ఉన్నావు, ఆయన మందిర పనిలో సాగిపోతున్నావు. ఎంత సాగిపోయిన తర్వాత కూడా సాతానుడు ఏదో తీగలు పనికిరాని తీగ ఉంచుతాడు. ఒకరి మీద ఒకరికి ఆ పనికిరాని తీగను కట్ చేస్తే ఇంకెక్కువగా నువ్వు బహుగా ఫలిస్తావు, ఇంకెక్కువగా నీవు నీ పిల్లలు ఆశీర్వదింపబడతారని దేవుని మాటను బట్టి మీకు సెలవిచ్చుచూ ఉన్నాను. ఇంకేముంది? ఈర్ష్య, కక్ష, కోపము, అసూయ. ఒకరంటే ఒకరికి పడదు. ఆయన అది చేశాను, నేను ఇది చేయలేనా, నేను ఇది చేశాను. ఆయన అసూయ ఎందుకు పెట్ట? దేవుడిని నీ స్థితిలో పెట్టాడు, ఆ స్థితిలో దేవుని పని చేయి. ఏ స్థితిలో ప్రార్థన చేయాలో ఆ స్థితిలో ప్రార్థన చేయి. కొంతమంది చిన్న ప్రార్థన చేస్తాడు, కొంతమంది పెద్ద ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన చేసినప్పటికీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. కనుక దేవుడు 24 గంటలు ఇచ్చాడు, ఒక గడియను మీరు గడపలేరన్నారు శిష్యులతోటి ప్రభువారు. కనుక బిడ్డలారా, మనం ప్రార్థన చేయట్లో కూడా మనం మెలకువగా ఉండాలి. పనికిరాని పనులు, పనికిరాని కార్యాలన్నీ కూడా తీసి పారవేయవలసి ఉన్నది.
అందుచేత ఈ సమయంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ మన ప్రార్థన బహుగా ఫలించాలి అంటే, మనం చెప్పుచున్న వాక్యం బహుగా ఫలించాలి అంటే, చెప్పుచున్న సాక్ష్యం బహుగా ఫలించాలి అంటే, చేస్తున్న వ్యాపారం బహుగా ఫలించాలి అంటే, లేకపోతే ఏం ఫలి ఆత్మీయ స్థితిలోనే కానీ శరీర స్థితిలోనే కానీ ఫలించాలి అంటే కొన్ని బాధ అనుభవించాలి. ఎలా బాధ అనుభవించాలి? పనికిరాని తీగలను కత్తిరించుటయే బాధ అనుభవించుట. ఆ బాధగా ఉందని చెప్పి నువ్వు హృదయం వచ్చి, నా హృదయం చాలా బాధపడిపోయింది పాస్టర్ గారు, నా హృదయం చాలా, మీరు ఆ మాట అన్నారు, నా హృదయం చాలా బాధపడిపోయింది అంటారు. బాధపడితేనే కదా నువ్వు బహుగా ఫలిస్తావు. ఏమండి, డాక్టర్ గారు ఇంజక్షన్ ఇస్తేనే కదా, కొంచెం ఆ బాధ అనుభవిస్తేనే కదా, లోపల ఏదో ఉంది అది కట్ చేసి తీస్తేనే కదా, నువ్వు కొంచెం బాధపడితేనే కదా తర్వాత నువ్వు నెమ్మదిగా ఉండేది. అందుచేత బిడ్డలారా, ఆ కట్ చేసేటప్పుడు, ఆ తీసివేసుకున్నప్పుడు, తీసివేయమని దేవుడు సేవకుడు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ ప్రకారంగా నువ్వు చేస్తే, ఆ ప్రకారంగా సంపూర్ణంగా లోబడితే నువ్వు దేవుని కొరకు బహుగా ఫలిస్తావు. నీవు ఫలిస్తావు, మీ పిల్లలు ఫలిస్తారు, మీ కుటుంబం ఫలిస్తుంది. నీ ఫలింపును చూచి అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. కాయల దగ్గరికే కదా వచ్చేది, నాకు ఒక కాయ కావాలి, నాకు ఒక కాయ కావాలి, నాకు ఫలం కావాలి. బహుగా ఫలించావు కదా, బహుగా ఫలించావు కదా. లోక సంబంధమైన ఫలింపు కాదు బిడ్డలారా. నువ్వు మారు మనస్సు పొంది, పశ్చాత్తాపడి, నీ పాపములు విడిచిపెట్టి ప్రభు కొరకు పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవిస్తూ ఉంటే, అరే నెల అలా ఉండేవాడు ఇప్పుడు అట్లా లేడు, అవన్నీ తీసిపడేశాడు, పనికిరానివన్నీ తీసిపడేశాడని చెప్పేసి నీ పరిశుద్ధ పవిత్ర జీవితాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరకు వస్తారు. ఆ ఫలం అన్నది దేవుడు తీసుకుని వెళ్ళడానికై త్వరగా రాబోతున్నాడు. ఫలం కావాలి ఆయనకి. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు, ఫలం ఉందని చూశాడు, దాంట్లో ఫలములు లేవు. ఏం ప్రయోజనం? ఇక ఈ చెట్టు కట్ చేసేద్దాం. కనుక పనికిరాని తీగలను కత్తిరించే దేవుడు కనుక పనికిరానివన్నీ కూడా మనలో తీసివేసుకుని బహుగా ఫలిందాం. మన ప్రార్థనకు ఫలితం వస్తుంది. అప్పుడే నీ ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు, అయ్యో దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా మొర విన్నాడు అని చెప్పేటువంటి సంతోషము, ఆనందము నీకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో దొరుకుతూ ఉన్నది, సంఘ ప్రార్థనలో దొరుకుతూ ఉన్నది. ఆ విధముగా ఫలించినవన్నీ కూడా ఫలించుచున్నటువంటి మనము ఫలించినవన్నీ తీసివేసి దేవుని రాజ్యములో ఆయనకు సంతోషపెట్టే బిడ్డలుగా ఉందాం. ఆ ఫలములు పట్టుకొని దేవుని దగ్గరకు వద్దాం. అట్టి కృప దేవుడు మనకును, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికును దేవుడు దయచేయునుగాక. ఆమె తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన యేసు ప్రభువా, మృత్యుంజయుడైనటువంటి యేసయ్య, మీకు స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించున్నాము తండ్రి. ఈ చివరి దినములలో దేవా, మేము ఫలించుచున్నామని మేము అనుకుంటున్నాం. దేవా, ఫలించే వ్యక్తులుగా మీ వాక్యం ద్వారా నీరు ద్వారా పెట్టి మమ్మల్ని ఫలించే వ్యక్తులుగా చేయండి. అంత మాత్రమే కాదు, ఫలించున్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు బహుగా ఫలించాలి అని పనికిరాని తీగలను కత్తిరించే దేవుడివై ఉన్నావు ప్రభువా. ఆ విధముగా తండ్రి, వాక్యము ద్వారా కత్తిరించినప్పుడు, వాక్యము ద్వారా ప్రభు దాన్ని తీసేసుకోమని చెప్పినప్పుడు, ఆ విధముగా పేతురు, యోహానుడు వారందరూ కూడా వారి వలలో దోణులు విడిచిపెట్టేసి నిన్ను వెంబడించారు. అలాగనే ప్రభువా, అబ్రహాము పనికిరానివన్నీ కూడా తీసి తన మనసు నొచ్చుకున్నప్పటికీ నీ మాటను బట్టి ఆ విధముగా తీసివేసి నిన్ను వెంబడించినందున అతడు బహుగా ఫలించినట్లుగా చూస్తున్నాం. ఈ చివరి దినములలో ప్రభువా, మా హృదయాల్లో, మా జీవితాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో కోపము, ద్వేషము, అసూయ, కక్ష, భేదము, నీకు ఇష్టము లేనిది ఏమైతే ఉన్నావో ప్రభా, అవన్నీ పనికిరాని తీగలు కనుక అవన్నీ మేము తీసేసుకుంటే ఇంకెక్కువగా నీ కొరకు ఫలించగలమని నేర్పిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆ విధముగా ప్రభు బిడ్డలందరూ అట్టి ఫలింపునకు యోగ్యులుగాను, యోగ్యురాలుగాను, యోగ్యమైన కుటుంబాలుగాను, సంఘములుగాను చేసి నడిపించమని, వాక్య ఫలింపు దాయిచ్చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినంత బ్రతిమాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు పేరట మీకు అంతకన్నా వందనా చెల్లించున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి నిత్య రాజ్యం వరకు చేపట్టి నడిపించునుగాక.